ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. లంచం తీసుకుంటూ డిఎంహెచ్ఓ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. లంచం తీసుకుంటూ డిఎంహెచ్ఓ తిన్నేటి బాలమురళీకృష్ణ గురువారం తన కార్యాలయంలో ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. అదే కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న అదివరపు కాంతమ్మ లాంగ్ లీవ్ లోకి వెళ్లారు. తిరిగి ఆమెను విధుల్లోకి తీసుకోకుండా డిఎంహెచ్ఓ అల్లరి పెట్టారు. దీంతో ఆర్డీ ద్వారా ఆమె విధుల్లోకి చేరేందుకు ఉత్తర్వులు తెచ్చుకున్నారు. అయితే మూవ్మెంట్ ఆర్డర్ మాత్రం డిఎంహెచ్ జారీ చేయాల్సి ఉంది. దాని ఆధారంగా కాంతమ్మకు ప్లేస్మెంట్ ఇస్తారు. అయితే మూవ్మెంట్ ఆర్డర్ ఇచ్చేందుకు కాంతమ్మ వద్ద నుంచి 20,000 లంచం డిమాండ్ చేశారు. డిఎంహెచ్ ఈ మొత్తం వ్యవహారాన్ని సీసీగా ఉన్న డిప్యూటీ పారామెడికల్ అధికారి వాన సురేష్ కుమార్ నడిపించారు. దీంతో కాంతమ్మ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. గురువారం తన ఛాంబర్లో సీసీ సురేష్ తో కలిసి డిఎంహెచ్ఓ బాలమురళీకృష్ణ కాంతమ్మ వద్ద నుంచి 20,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆయనతో పాటు సురేష్ మీద కేసు నమోదు చేసి విశాఖపట్నం ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. సీనియర్ అసిస్టెంట్ అయినటువంటి ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ లేడీ ఎవరైతే ఉన్నారో ఆవిడకి పోస్టింగ్ ఆర్డర్ ఇవ్వండి, కౌంటర్ డివో ఇవ్వండి, అది మూవ్మెంట్ ఆర్డర్ అంటారు వీళ్ళు మెడికల్ పరిభాషలో. వీళ్ళు ఇక్కడ ఈ మూవ్మెంట్ ఆర్డర్ ఇవ్వండి అంటే ఆ దినము నుండి ఈ రోజు వరకు ఆవిడ కాళ్ళు లేకపోయినా మెట్లెక్కి అరిగిపోయేలా తిరుగుతుంది డిఎంఎండ్హెచ్ఓ గారి ఆఫీస్ చుట్టూ. 20,000 లంచం ఇవ్వందే ససేమేరా ఇవ్వమని కరాఖండిగా చెప్పడం జరిగింది. పాపం వాడి దగ్గర అంత డబ్బులు లేవండి, నా జీతాలు వచ్చిన తర్వాత అయినా పోనిస్తాను, నా దగ్గర 10,000 ఉన్నాయి, కొన్ని 15,000 అప్పో చేసి ఇస్తాను, ససేమేరా కాదు కుదరదు అని చెప్పి సదరు డిఎంఎండ్హెచ్ఓ గారు, అదేవిధంగా సీసీ గారు కూడా ఇక్కడ పనిచేస్తున్న వి సురేష్ కుమార్ అనేటువంటి సీసీ ఇద్దరు కూడా ఈవిడికి ఇబ్బంది పెట్టడం జరిగింది. ఈవిడ ఎప్పుడైతే కరాఖండిగా 20,000 కానీ ఇస్తేనే కానీ మూవ్మెంట్ ఆర్డర్ ఇవ్వమని చెప్పేసి అన్నారో, లంచం ఇవ్వడం ఇష్టం లేనటువంటి ఈవిడ వీరి చుట్టూ తిరగడం ఇష్టం లేక మా ఏసీబీకి మాకు నిన్న సంప్రదించడం జరిగింది. సంప్రదించిన తర్వాత మేము వెరిఫై చేసుకున్నాము. వెరిఫై చేసుకుని ఆవిడ చెప్పిన మాటలు నిజమని నమ్మిన తర్వాత ఈరోజు ఆ 20,000 రూపాయలు ఆవిడ కెమికల్ పూసి ఆవిడ ఇచ్చి పంపించాము. ఆవిడ డిఎంఎండ్హెచ్ఓ గారికి ఇస్తే డిఎంఎండ్హెచ్ఓ గారు శ్రీ డాక్టర్ టివి బాలమురళీకృష్ణ గారు తీసుకుని వెంటనే అదే రూమ్ ఉన్నటువంటి కిషోర్ కుమార్ గారికి ఇస్తే అతను లెక్కపెట్టి చెప్పేసి అతను జరిగింది. నేను శ్రీకాకుళం ఏసీబీ డిఎస్పీ మా సిబ్బంది అందరూ కూడా వచ్చి ఇమీడియట్గా రెడ్ హ్యాండెడ్గా ఇద్దరిని కూడా మేము పట్టుకోవడం జరిగింది. ఈ దాడిలో ఏసీబీ డిఎస్పీ రమణమూర్తి, సిఐలు రమణ, భాస్కర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎండాకాలం కావడంతో గుక్కెడు మంచినీళ్ల కోసం వెతుకులాటలో అర్ధరాత్రి కొండ ప్రాంతానికి చెందిన కొండమేక పలాసలు ప్రవేశించింది. నీటి కోసం వెతుకులాటలో పలాస పట్టణంలో ప్రవేశించిన కొండమేకను వీధి కుక్కలు వెంబడించి గాయపరచడంతో తనను తాను రక్షించుకునే నేపథ్యంలో సమీపంలోనున్న డీఎస్పీ ఆఫీసులోకి చొరబడిన ఘటన శ్రీకాకుళం జిల్లా పలాసలో చోటు చేసుకుంది. ఎండాకాలం కావడంతో గుక్కెడు నీటి కోసం వెతుకులాటలో అర్ధరాత్రి కొండ ప్రాంతానికి చెందిన కొండమేక పలాసలో ప్రవేశించింది. ఇది గమనించిన వీధి కుక్కల సమూహం కొండమేకపై విరుచుకుపడి తీవ్ర గాయాల పాలు చేశాయి. దీంతో ఆ కొండమేక భయాందోళనతో పరుగులు తీసుకుంటూ సమీపంలో గల కాశీబుగ్గ డీఎస్పీ ఆఫీసులోకి ప్రవేశించింది. విషయం తెలుసుకున్న అటవీ సిబ్బంది పలాస పశు వైద్యశాలకు తరలించగా తీవ్ర గాయాలపైన కొండమేకకు శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడారు. 2-3 రోజులు పశు వైద్యశాలలో ఉంచి మందులు ఇచ్చి ఆరోగ్యం కుదుటపడిన అనంతరం అటవీశాఖకు అప్పజెప్తున్నట్లు పశు వైద్యులు డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ రోజు తెల్లవారుజామున 7:30 to 8 o'clock కి ఒక కొండమేక అయిన మేల్ 6 months ఏజ్ ఉంటుంది. దానికి కుక్కలు అన్ఇన్సిడెంటలీ ఎక్కడో ఎండబెడితే అవి వచ్చి మనకి డిఎస్పీ ఆఫీసు స్టేషన్ హౌస్ లోకి
చొరబడిన వెంటనే డిఎస్పీ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే ఆయన కూడా మాకు ఏం చేశారంటే మాకున్న సహాయకులు ఉన్నారు, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసిన వెంటనే వాళ్ళు కూడా వెళ్లారు. పర్సనల్ గా నేను కూడా వెళ్లి అది విజిట్ చేయడం జరిగిందండి. వెనక నుంచి కొన్ని కుక్కలు, వీధి కుక్కలు అయితే అవి దానికి అటాక్ చేయడం జరిగింది. డిఎస్పీ గారికి అది మా దగ్గరికి మీరు హ్యాండ్ ఓవర్ చేయండి, మేము అది దానికి తగిన ట్రీట్మెంట్ చేద్దామని ఇక్కడ ఏరియా వెటనరీ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. వెంటనే మేము ఇక్కడ దానికి స్విచెస్ వేసి తగిన చికిత్స చేసి దానికి ఒక 2 days వరకు హ్యాండ్ ఓవర్ లో పెట్టుకుని దానికి తగిన చికిత్స చేసి వెంటనే బాగు చేసి దానికి మళ్ళీ రిలీజ్ చేద్దామని ఫారెస్ట్ ఆఫీషియల్ కి మేము తెలియజేయడం జరిగింది. లారీ బోల్తా పడి డ్రైవర్ మృతి చెందిన ఘటన మందసం మండలం బిన్నాల మదనాపురం జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా మందసం మండలం బిన్నాల మదనాపురం గ్రామ సమీప జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విజయవాడ నుండి ఒడిశా మిరపకాయల లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాద సమయంలో లారీ నుంచి కిందకు దూకిన డ్రైవర్పై లారీ పడడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందగా క్లీనర్ క్షేమంగా బయటపడ్డాడు. విషయం తెలుసుకున్న మందస పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టెక్కలిలో 4 ఆర్టీసీ బస్సులను కింజరాపు అచ్చెన్నాయుడు శుక్రవారం ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. టెక్కలి కేంద్రంలో శుక్రవారం టెక్కలి నుంచి అమలాపురం, శ్రీకాకుళం, విశాఖపట్నంకు నూతనంగా 4 ఆర్టీసీ బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్కటిగా సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తున్నామని చెప్పారు. నూతన బస్సుల ప్రారంభం ద్వారా పట్టణ ప్రజలు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా ప్రయాణించగలరని మంత్రి అన్నారు. ఈ బస్సుల ద్వారా ముఖ్యమైన ప్రాంతాలకు మరింత విస్తృతమైన రవాణా సదుపాయాలు అందించడంతో ప్రయాణ ఖర్చును తగ్గించేందుకు ఇది దోహదపడుతుందని మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరివర ప్రసాద్, తెదేపా ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిషిద్ధమైన ఆహార పదార్థాలను విక్రయిస్తే ఆయా దుకాణాలను శాశ్వతంగా మూసివేస్తామని ఫుడ్ కంట్రోల్ అధికారి హెచ్చరించారు. నిషిద్ధమైన ఆహార పదార్థాలను విక్రయిస్తే ఆయా దుకాణాలను శాశ్వతంగా మూసివేయడంతో పాటు బాధ్యులపై కేసు నమోదు చేస్తామని ఫుడ్ కంట్రోల్ అధికారి కె వెంకటరత్నం హెచ్చరించారు. గురువారం ఆయన తన బృందంతో పాతపట్నంలోని కిరాణా షాపులు, పాన్ షాపులు, బేకరీలు, టీ దుకాణాలపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాతపట్నంలో ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతం కావడంతో ఇకపై తరచూ ఈ తరహా దాడులు ఉంటాయని తెలిపారు. దుకాణాల్లో హానికరమైన, నాణ్యత లేని ఆహార పదార్థాలు తయారు చేసినా, విక్రయించిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిషేధిత ఆహార పదార్థాలను విక్రయిస్తే దుకాణాలను సీజ్ చేయడంతో పాటు క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. చికెన్, మటన్, ఇతర నాన్ వెజ్, వెజిటేరియన్స్ లో రంగులు కలిపిన, చైనా సాల్ట్ వినియోగించిన, అపరిశుభ్ర ప్రదేశంలో ఆహార పదార్థాలు ప్రజలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. నాణ్యమైన ఆహారాన్ని విక్రయించాలన్నారు. పండ్ల రసాలలో అపరిశుభ్రంగా ఉన్న ఐస్లను వినియోగించరాదన్నారు. ఐస్ కలిపే పండ్ల రసాలను ప్రజలు సేవించకూడదని కోరారు. ఈ దాడిలో అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ అధికారి కె లక్ష్మి పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస ప్రభుత్వాసుపత్రిలో అధికారులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. మిషన్ వాత్సల్యలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా పలాస ప్రభుత్వాసుపత్రిలో అధికారులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. పసిపిల్లలు వద్దనుకుంటే ఊయలలో వేసి రక్షించండి అనే కార్యక్రమాన్ని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష శుక్రవారం ప్రారంభించారు. ఆడపిల్లలను ఆరోగ్యంగా లేని,
అంగవైకల్యం కలిగిన అవాంఛిత గర్భం దాల్చిన పసికందులను చెత్త కుప్పల్లోనూ ముళ్ల పొదల్లోనూ పడేయకుండా ఊయలలో వేసి టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని, అట్టి పిల్లలను శిశుగృహలో సంరక్షించి దరఖాస్తు చేసుకున్న తల్లిదండ్రులకు చట్టబద్ధంగా దత్తత ఇవ్వనున్నట్లు ఎమ్మెల్యే గౌత్ శిరీష తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ అధికారులు, వైద్యులు, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సందర్శించారు. ఆసుపత్రిలో ఉన్న చిన్న చిన్న సమస్యలు పరిష్కారం అయ్యాయని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ వెల్లడించారు. శుక్రవారం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిని ఆయన సందర్శించి సమీక్షించారు. సందర్శన అనంతరం వైద్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గత కొన్ని రోజులుగా ఆసుపత్రిపై చిన్న చిన్న సమస్యలపై ఫిర్యాదులు అందాయని, ఆ సమస్యల పరిశీలనకు సందర్శించగా ఆ సమస్యలు ప్రస్తుతం పరిష్కారం అయినట్లు చెప్పారు. కొన్ని మందులు అందుబాటులో లేవని ఫిర్యాదులు రాగా మందులు అన్ని అందుబాటులోకి ఉన్నట్లు స్పష్టం చేశారు. ఆసుపత్రిలో ఖాళీలు ఉండగా తన పరిధిలో ఉన్న వాటిని వారం రోజుల్లో ఖాళీలు భర్తీ చేస్తానన్నారు. జిల్లాలో జీజీహెచ్ పెద్ద ఆసుపత్రి కావున వైద్యం నిమిత్తం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు వస్తుంటారని అన్నారు. వైద్యం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన టెక్కలి ప్రాంతానికి చెందిన పోల భాస్కర్రావు అనే వ్యక్తిని ఎంత నిమిత్తం వచ్చావని కలెక్టర్ అడగగా, ఊరిలో పడిపోయానని టెక్కలి హాస్పిటల్ నుండి శ్రీకాకుళం ప్రభుత్వాసుపత్రికి వచ్చినట్లు చెప్పారు. వచ్చిన తరువాత ఇక్కడ 2 శస్త్రచికిత్సలు చేసినట్లు జిల్లా కలెక్టర్కు వివరించారు. అనంతరం ఎముకల విభాగాన్ని సందర్శించి పేషెంట్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆర్థోపెడిక్ విభాగంలోని పేషెంట్లతో మాట్లాడి వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపారు. ఈ సందర్శనలో సిఎస్ఆర్ఎంఓ డాక్టర్ అనిత, డిఎస్ఆర్ఓ డాక్టర్ సుభాషిణి, సూపరింటెండెంట్ డాక్టర్ షకీలా, రిమ్స్ ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటాచలం తదితరులు పాల్గొన్నారు. రణస్థలం మండలం కోస్టా గ్రామ పంచాయతీలో నమస్తే హెచ్ఎర్లే మన ఊరికి మన ఎమ్మెల్యే కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎర్ల ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వర్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నామని, మీ సమస్యలు పరిష్కరించడానికి మీ గ్రామానికి వచ్చానన్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసి సీసీ రోడ్డు ప్రారంభించారు. అనంతరం ప్రజలతో మాట్లాడుతూ, ప్రతి గ్రామంలో ప్రభుత్వం తరపున చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించడంతో పాటు ప్రజల అవసరాలను గుర్తించి వాటిని పూర్తి స్థాయిలో నెరవేర్చేందుకు నమస్తే హెచ్ఎర్ల మన ఊరికి మన ఎమ్మెల్యే కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం టీడీపీ సీనియర్ నాయకులు పిసిని జగన్నాథం నాయుడు, నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకులు ముప్పిడి సురేష్, పైడి భీమవరం సర్పంచ్ ప్రతినిధి రౌతు శ్రీనివాసు, యువ నాయకులు పిసిని హరికృష్ణ, టీడీపీ మండల అధ్యక్షులు లంక శ్యామలరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని శుక్రవారం సెంట్రల్ సీఈఓ బెహ్రా బి జయకుమార్ దర్శించుకున్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని శుక్రవారం సెంట్రల్ సీఈఓ బెహ్రా బి జయకుమార్ దేవాలయంకు విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎర్రంశెట్టి భద్రాజీ శ్రీ స్వామివారి ప్రసాదాలను అందజేశారు. తిరుపతిలో జరిగే ఏఐవైఎఫ్ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు మొజ్జాడి యుగంధర్ పిలుపునిచ్చారు. మే 15వ తేదీ నుంచి 18వ తేదీ వరకు తిరుపతి నగరంలో జరిగే ఏఐవైఎఫ్ 17వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మొజ్జాడి యుగంధర్ పిలుపునిచ్చారు. శుక్రవారం శ్రీకాకుళం స్థానిక సిపిఐ పార్టీ ఆఫీసులో జాతీయ మహాసభలకు సంబంధించిన గోడపత్రికలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దేశ నలుమూలల నుండి జాతీయ మహాసభలో యువత పాల్గొంటారని, 29 రాష్ట్రాల నుండి జాతీయ మహాసభలకు ప్రతినిధులుగా హాజరవుతారని అన్నారు. మే 15వ తేదీన వేలాది మంది యువతతో ర్యాలీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుందని, అదేవిధంగా మే 16వ తేదీ నుండి 18వ తేదీ వరకు ప్రతినిధుల సభ నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వత్స సంతోష్, కొన్న శ్రీనివాసులు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తానన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన మాటను గాలికొదిలేశారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ సమస్యలను పరిష్కారం చేయడంలో విఫలమయ్యారని దుయ్యబట్టారు. ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా ప్రైవేట్ పరం చేస్తూ కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారని అన్నారు. భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ద్వారా దేశంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. యువజన హక్కుల సాధనకై ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసే దిశగా ప్రభుత్వాలు పనిచేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు అరవింద్, వాసు, క్రాంతి, హరి తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.